సచివాలయ వ్యవస్థ అని 50 ఇళ్లకు ఒక వాలంటీర్ అని చెప్పేసి తీసుకొని రావడం జరిగింది. ఐఏఎస్ పనికి రాలేదు, ఎవరు పనికి రాలేదు. తీసుకొని వస్తూనే మొత్తం అంతా తీసుకొని వస్తూనే అసలు ఏమీ కాలేదు. 4 నెలలకి చంద్రబాబు నాయుడు భయం మొదలైంది. భయని 70 సంవత్సరాల తర్వాత పబ్లిక్ గురించి, జనం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు, ఏకైక పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. చూపిస్తా ఆయన ఇంకెవరికి రక్షణ ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఇక్కడే మీరు చూస్తున్నారు, ఇంటింటికి వస్తున్నారు, వాలంటీర్లు వస్తున్నారు. నేను ఒకటే వాళ్ళందరినీ కోరుతున్నా, వాలంటీర్లని మీరు రాజకీయం చేయించండి, సైకో చెప్పిన పనులు చేయించండి. మీరు అవసరమైతే ప్రజలకు అవసరమైన పనులు, ప్రభుత్వ పనులు చేయండి, కానీ పార్టీ పనులు చేస్తే మాత్రం మా ఆడబిడ్డలు నిలబెట్టరు, మిమ్మల్ని నిలబెట్టారని ఈ యొక్క వాలంటీర్ పథకాన్ని కోరుతున్నా. నిన్న మొన్న నేను వింటున్నా, ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం ఇంట్లోకి వస్తున్నారు. వీళ్ళెవరండి ఇంట్లోకి రావడానికి? ఇంట్లోకి రావడమే కాకుండా మీ వివరాలు అనుకుంటున్నారు. కడాలని మీ వివరాలు ఎక్కడ పోతున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా? మీకేమన్నా అధికారం ఉందా? అంటే కొంపలు కూల్చే మార్గం ఇదెక్కడ నాకైనా అర్థం కాదు. నీకేం సంబంధం? మగవాళ్ళకి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? నీకేం సంబంధం? చెప్పుతో కొట్టవాళ్ళు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ ఏంటి వ్యవహారాలు? తప్పుగా వ్యక్తిగత గోప్యం. వ్యక్తిగత గోప్యం అంట. వ్యక్తిగత గోప్యంలోకి చేస్తున్నాడు. సంసారాలు నాశనం చేస్తున్నాడు. ఎవడు వల్ల సంసారాలు నాశనం అనేది? నీ వల్ల ఇప్పటికీ నీకు పిల్లనిచ్చిన సంసారం ఇంకా తేరుకోలేకపోతుంది. ఇంకా బయట వల్ల ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకున్నారు. ఒకడు చూస్తే కిడ్నాపులు చేస్తామంట పవన్ కళ్యాణ్, వాలంటీర్లు అంతా కిడ్నాపర్లు అంట. ఆడవాళ్ళందరూ మిస్ అయిపోయినారంటే అది వాలంటీర్లు అంట. అరే దరిద్రం నాయలారా, అసలు వాలంటీర్ల డ్యూటీ లేనిది, వాళ్ళు చేసే పని ఏంది? ఇవన్నీ కూడా ఇంకా ఎగ్జామ్స్ మొత్తం మీ వాళ్ళందరూ పెట్టుకొని ఇష్టానుసారంగా చేస్తారా? మీరు పేపర్ లీక్ చేస్తారా? సమాధానం చెప్పాలి. కనీసం పేపర్ లీక్ అయిన తర్వాత మళ్ళా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. ఎందుకు కండక్ట్ చేయాలి? ఇలాంటి ఏది చూసినా ఒకటి నిన్న చూశాను. ఆ విలేజ్ వాలంటీర్ వాళ్ళతో పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఒక అమ్మాయిని ఆయన వాంఛ తీర్చమని ఇంకొక అమ్మాయిని చేశారన్నమాట. ఆవిడ కన్విన్స్ చేయండి, ఈ అమ్మాయిని నేనెక్కడ చేస్తా ఆ పనులన్నీ, నేను ఇన్ని పనులు చేయాలంటే ఆ అమ్మాయిని కొట్టడం, ఆ అమ్మాయి తిరిగి కొట్టడం, ఆ అవమానం భరించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితి. ఇలాంటి అఘాయిత్యాలు ఎన్ని జరగదో చెప్పలేము. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్? మీ కార్యకర్తల కింద ఎవరు అడిగారా? ఏంటి లాభం? లాభం ఉందో దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోనె సంచులు మోసే ఉద్యోగం, బియ్యం సంచులు మోసే ఉద్యోగం. మేము పెద్ద ఎట్టని చేసేవారు కథలు మాట్లాడతారా? మీరు వీళ్ళు పోయి చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇళ్ళకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, ఏ టైం మగవాళ్ళు ఉండరు, వెలుగు తల్లు కూడా. ఇదే కదండి. ఎంత నీచమండి. ఇవన్నీ చూస్తే ఎంత బాధేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. ఆ అమ్మాయి ఒక్క మాట మాట్లాడేది కాంగ్రెస్ నాయకుల అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడరు? లెక్కలేదా ఒక ప్రాణం అంటే? ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా మా పార్టీలు కూడా చూస్తున్నారు, అవి కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఏమనుకున్న ఆంబోతులు మారిగా ప్రజల మీద పడిపోయి అటు ప్రజలు తెలుగుదేశం నాశనం చేస్తే, అటాక్లు చేస్తే, ఒకవేళ పేపర్లు కానీ టీవీలు కానీ వేస్తే
వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని క్లోజ్ చేసేస్తే వీళ్ళ ఆగడాలు సాగుతాయి అనుకున్నారు. కానీ మీ ఆగడాలు సాగు ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తే దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక్కడ మీకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి బొడ్లలో జనరాలు కట్టుబిల్లలు తిప్పినది ఎవడయ్యా? వీళ్ళ కొడుకు కాదా వాలంటీర్లు తిప్పినది? సచివాలయ ఉద్యోగులందరూ వీడున్నారు చాలా మంది. మీరందరూ పేపర్లు లీక్ అయింటే రాసుకొని పాస్ అయినారా? వీడు చూసేది ఇది. నోటికి ఎక్కడ పడితే అంటే ఒక సేవలు అనేది ఏ విధంగా అని చెప్పేసి నేను ఎందుకు ప్రతి చోట చెప్తూ ఉంటాను. 2019 మన వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఒక 4 నెలలకు 5 నెలలకు అనుకుంటా, అంటే నాకు 8 నెలలకు కూడా అంత అనుకోకుండా మనం ఒక ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎక్కడో చైనాలో వుహాన్ అనే ఒక ప్రాంతంలో ఒక చిన్న ఒక వైరస్ ఎక్కడో చైనాలో మొదలైంది అనుకుని మనం నెగ్లెక్ట్ గా ఉంటే మొత్తం దేశవ్యాప్తంగా కూడా అతలాకుతలం అయిపోయింది.